అతలాకుతలం చేశాయి. నిన్న సాయంత్రం 4 గంటల తర్వాత ఒక్కసారిగా వాన బీభత్సం సృష్టించింది. వాన విరుచుకుపట్టడంతో రైతులు సామాన్యులు ఆగమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొన్ని గంటల సేపు జనజీవనం స్తంభించింది. రాజధాని శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఇటు పటాన్చెరు వరకు, పాతబస్తీ నుంచి మాదాపూర్ వరకు, మేడ్చల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు కురిసిన వర్షానికి నాలాలు పొంగి ప్రవహించాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. ఇక ఈవేళ కూడా వాన జోరు కొనసాగించే అవకాశం ఉంది. ఏ సమయంలో వర్షం పడుతుందో తెలియని పరిస్థితి ఉందని, ఏ సమయంలోనైనా వాన పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. ఇక రాష్ట్రంలోకి ఇతర నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. పిడుగుపాటుకు సిరిసిల్ల జిల్లాలో 2 రైతులు, రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు మృతి చెందారు. నల్గొండ జిల్లా కనగల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 10.2 సెంటీమీటర్లు, హైదరాబాద్లోని ఖైరతాబాద్లో 9 సెంటీమీటర్లు, షేక్పేట్లో 8.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖైరతాబాద్, కోటి, అఫ్జల్గంజ్, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, జూబ్లీహిల్స్, బాలానగర్, ఆల్వాల్, శేర్లింగంపల్లి, గోల్కొండ, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో వరద ఏరులై పారింది. యూసుఫ్గూడ, బంజారాహిల్స్, మలక్పేట మెట్రో స్టేషన్ సమీపంలో రోడ్లపై నిలిపిన ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. కూకట్పల్లి, బాలానగర్, మూసాపేట, ఎర్రగడ్డ, రాజేంద్రనగర్, అత్తాపూర్ సహా కూకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, మలక్పేట, చార్మినార్, గచ్చిబౌలి మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించింది. మలక్పేట ఆర్యూబీ కింద భారీగా వరద చేరడంతో కోటి నుంచి దిల్సుఖ్ నగర్ వరకు 2 వైపులా రాకపోకలు నిలిచిపోయాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 14 మండలాల్లో 6.7 నుంచి 9 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 99.